కావేరికి ఇప్పుడే చెప్పేస్తాను. పిన్ని, నీ కన్న కూతురు నీ కాళ్ల మీద పడి ప్రాధేయపడుతోంది. అది నీకు తెలియట్లేదు సచ్చా. ప్లీజ్ పిన్ని, చెప్పొద్దు పిన్ని. సరే చెప్పనులే, లే. ఏడవద్దమ్మా, ఎవరూ చెప్పరు. నీకేం కాదు, మేమందరం ఉన్నాం. పిన్ని, బాబాయ్, నాన్న, నేను, తాతయ్య మేమందరం నీకు సపోర్ట్గా ఉంటాం. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరమ్మా. నువ్వు హరిశ్చంద్రరావు గారి మనవరాలివి, సరేనా? మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఈ విషయాన్ని బయట పెడితే ఇంట్లోంచి శాశ్వతంగా బయటకెళ్లాల్సి ఉంటుంది. అలాగే అన్నయ్య. ఆ సారంగపాణి మావయ్య, త్వరగా వచ్చేసాను కదా. సారీ అత్తయ్య, ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళాను. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. పూజలో కూర్చుందాం. అలాగేనమ్మా.
హరిణి ఫోటో పగిలిందేంటి? కావేరి, నీ దగ్గర ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలో అర్థం కావడం లేదు. అది ఇందాక ఫోటో నేను తీసి చూస్తుంటే చేజారి పడిపోయింది. ఇంతలో నువ్వు వచ్చేసావు. మరి సోఫా ఏంటి అక్కడ అలా పడిపోయి ఉంది? పిల్లలు ఆడుకుంటుంటే కింద పడిపోయింది. అవునా? సరే, నేను ఈ ఫోటోని మళ్ళీ ఫ్రేమ్ కట్టిస్తాను. ఏడోకు నాన్న, అంతా సర్దుకుంటుంది కదా. పోలీసులు రారు కదా డాడీ? నీ జోలికి అస్సలు రారు. నానమ్మ తాతయ్య ఉన్నారు కదా. భయమేస్తుంది డాడీ. కమాన్, యు ఆర్ బ్రేవ్ గర్ల్. అమ్మా, ఎరా, ఈ అమ్మ చచ్చిపోయిందనుకున్నావా? అమ్మా, ఇలా జరుగుతుందని ఈ అమ్మకొక్క మాట కూడా చెప్పకుండా ఈ బాధనంతా నువ్వే ఎలా మోసావురా? హరిణి నీ కూతురైతే నాకు మనవరాలు. ఈ అమ్మకి చెప్తే కావేరికి చెప్తానని ఎలా అనుకున్నావురా? ఈ అమ్మ అంత రాక్షసు అనుకున్నావా? అమ్మా, అది ఒక తల్లి నవమాసాలు మోసి ఎంత పెయిన్తో బిడ్డకి జన్మనిస్తుందో అంతకంటే ఎక్కువగా నీలో నువ్వే బాధని ఎలా మోసావురా? అమ్మా, నా కూతురికేమన్నా అవుతుందేమో అని భయపడ్డానమ్మా. మీరు డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నానమ్మా. కావేరికి తెలిస్తే తనకి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో తెలీదు. ఒకవేళ కావేరి నాకు నచ్చని డెసిషన్ తీసుకుంటే మా మధ్య గొడవ జరుగుతుంది. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నాలో నేనే నలిగిపోయానమ్మా. ఈ నాన్నమ్మ తాతయ్యలుండగా నీకేం కాదు, సరేనా? వెళ్ళాడుకున్నాను.
2 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి షట్టర్ క్లోజ్ చేసింది? పర్వాలేదు మేడం, లాక్ వేయలేదు. మనం వెళ్ళొచ్చు. ఓపెన్ చేయి. మేడం, షాప్ ఓపెన్ చేసింది కానీ ఎవరూ లేరేంటి? అది సరే, ఫుటేజ్ లేదేంటి? హ? బాగా చూడండి మేడం. లేదు, నువ్వే చూడు, ఎంటీ చూపిస్తుంది. మనకంటే ముందే ఎవరో వచ్చినట్టున్నారు. ఏయ్, ఎవరైనా ఉన్నారా లోపల? మేడం, ఇక్కడ ఎవరినో కట్టేశారు మేడం. ముందా కట్లిప్పు. అలాగే మేడం. ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు? మేడం, ఎవరో 2 వ్యక్తులు వచ్చి సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారు మేడం. చాలా ఘోరంగా కొట్టారు మేడం. ఎవరు వాళ్ళు? తెలీదు మేడం. నీ ఫోన్ ఇవ్వు. ఇతనా? ఎత్తనే మేడం. షిట్, ఫుటేజ్ మొత్తం తీసుకెళ్ళుంటారు. ఎలా ఉంది అనసూయ పిన్ని నా మాస్టర్ స్ట్రోక్? మా తెంగరోళ్ళు నువ్వు మారిపోయావనుకుంటున్నారు. అబ్బే, నువ్వు మారడం, హిమాలయ పర్వతాలు వంగి దండం పెట్టడం అస్సలు జరగవు. బాగా కంపేర్ చేసావు. తీసుకోండి నా స్మాల్ గిఫ్ట్. ఏమైనా నీ అంత మంచి కోడల్ని 10 ఏళ్లు దూరం చేసుకుని మా వదిన తప్పు చేసింది సత్య. పిన్ని నిజం చెప్పండి. అదే, నువ్వు మామూలు ఆడదానివి కాదు. నిన్ను 10 ఏళ్లు దూరం పెట్టి మా వదిన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు క్షణక్షణం నరకమే. ఇది కరెక్ట్. అవును, ఈ యాక్సిడెంట్ విషయం ఆదిత్య చెప్పాడా సత్య? ఆ విషయం వదిలేండి పిన్ని, పాయింట్కి రండి. ఇప్పుడు కావేరికి సైలెంట్ గా వెళ్ళి మనం చెప్పిద్దాం. వద్దు, అలా చేస్తే పర్మనెంట్ గా బయట ఉండాల్సి వస్తుంది. ఎందుకొచ్చిన గొడవ చెప్పు. పోనీ ఆ సారంగపానికి నిజం చెప్తే? ఇంకేముంది, ఈ నాటకం 1 గంటలో ముగిసిపోతుంది. చెప్పే చెప్పను పిన్ని. ఎందుకు సత్య, చెప్పేయొచ్చు కదా, నీ పగ కూడా తీరిపోతుంది. శాడిస్టుదానా, ఎంత తెగిస్తున్నావే నువ్వు. నేను 10 ఏళ్లు నరకం అనుభవించాను. వీళ్ళు అట్లీస్ట్ 10 రోజులైనా అనుభవించాలి కదా పిన్ని. అది కూడా రీజనే. 10 రోజుల తర్వాత చెప్పేసేయ్. ఈలోపు ఆ కావేరి అఖిల మధ్య గొడవలు, టెన్షన్లు చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు. నీ చేతికి దొరికితే నా సావిరంగా అబ్బబ్బబ్బబ్బా బాగా వాడేసుకుంటావు కదా సత్య. వాడేసుకుంటాను పిన్ని. ఆట మొదలైంది అంటావు అంతేగా.
అటు కావేరి ఇటు అఖిల్ మధ్యలో ఫ్యామిలీ 3 ముక్కలాట ఎంజాయ్ చేద్దాం పిన్ని. ఆ శాడిస్టు దానా, ఎవ్వరూ సంతోషంగా ఉండడం నీకిష్టం లేదు. నీ కళ్ళు పేలిపోను. అసలు ఎలా జరిగిందిరా? అంత బ్యాడ్ లక్ నాన్న. మన హరిణి ఆడుకుంటూ కారులో దాక్కుంది. ఎవరో కారు తాళాలు మర్చిపోయి ఉంటారు. హరిణి తెలియక కారు స్టార్ట్ చేసి ఉంటుంది. కారు ఆపలేకపోవడం వల్ల దిగువ వైపు ఉన్న కారు క్వారీ వైపుకు వెళ్ళింది. క్వారీ ఎడ్జ్లో సారంగపాణి కొడుకు గాలిపటం ఎగరేస్తున్నాడు. కారు వెళ్లి గుద్దుకుంది. ఆ తర్వాత హరిని ఇంటికొచ్చి అంతా చెప్పింది. నేను వెళ్ళి చూసేసరికి అంతా అయిపోయింది. హరిణిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి చూశాను. నేను చెప్పాలనుకునే లోపు కావేరి కేస్ టేకప్ చేసింది. చాలాసార్లు ట్రై చేశాను, కానీ భయం వేసి సైలెంట్ అయిపోయాను. అక్కడి నుంచి సాక్ష్యాలు దొరకకుండా ప్రయత్నాలు చేశాను. ఆ తర్వాత ఇంటికెళ్ళాను. ఎలాగైనా కేసును తప్పించాలని పెద్ద తప్పు చేశానన్నా. మన నాగమ్మ కొడుకుని పోలీసులకి సరెండర్ అవ్వమని చెప్పి పంపించాను. కానీ ఆ సారంగపాణి రాజేష్ని చంపేశాను నన్ను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. ఆ కార్ డ్రైవింగ్ చేస్తూ పొరపాటున యాక్సిడెంట్ చేశానని పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోవాలి. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను నన్ను. డబ్బులు తీసుకెళ్ళి రాజేష్ భార్యకి చెప్పకుండా తలుపు దగ్గర పెట్టేసి వచ్చేసాను నన్ను. ఇలా ఎంతకాలం తప్పించుకుని వెళ్ళాలో అర్థం కావట్లేదు నాన్న. అఖిల్, కావేరికి భయపడే కదా ఇవన్నీ చేశావు. అయ్యో, కావేరినేమనొద్దమ్మా, తనకేం తెలీదు. కావేరిని నువ్వెంతగా ప్రేమించావు, కానీ ఈరోజు భయపడుతున్నావు. నీది ప్రేమ కాదురా, బలహీనత. భార్యని మరీ అంత గుడ్డిగా ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. అమ్మా, కావేరిని నేనే ఎంకరేజ్ చేశాను, నేనే లాయర్ని చేశాను. అది రైట్. ఈరోజు కావేరికి భయపడుతున్నాను అంటే తన నిజాయితీని చూసి ఇది కూడా రైటేనమ్మా. లేదఖిల్, నా మాట విను.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. కావేరిని ఈ కేసు నుంచి తప్పుకోమని చెప్పు. ఇంతకంటే మనకు వేరే మార్గం లేదు. అఖిల్, ముందు కావేరికి ఏ ఒక్క ఆధారం దొరకకుండా చూసుకో. అలాగే నాన్నగారు. నువ్వు రాజేష్ని కలిసినప్పుడు ఆ ఏరియాలో సీసీ కెమెరాలున్నాయేమో, వెంటనే వెళ్ళి ఆ ఫుటేజ్ని డిలీట్ చేయి. నాన్న, కావేరి ఇంట్లో లేదా? బయటికెళ్ళిందని అమ్మ చెప్పింది కదరా. హలో, ఏవయ్యా, ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను కావేరి. ఈ సారంగపాణి చాలా టూ మచ్ గా ప్రవర్తిస్తున్నాడు. ఏమైంది కావేరి? నాకంటే ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని సీసీ ఫుటేజ్ ని మొత్తం తీసుకెళ్లాడు. ఏదో సీసీ ఫుటేజ్ చూడటం కోసం వెళ్ళి అక్కడే ఈ వాచ్ మర్చిపోయారంట. సీసీటీవీ ఫుటేజ్ వెతకడానికి వచ్చి వాచ్ మర్చిపోయి వెళ్ళాడని చెప్పాడు. చెప్పండి, ఈ కేసుతో మీకేంటి పని? సీసీటీవీ ఫుటేజ్ మీకెందుకు?